వాట్ నెక్స్ట్? దేశవ్యాప్త కులగణనకు కాంగ్రెస్ డిమాండ్, బహుజనుల్లో మైలేజ్ కోసం హస్తం యత్నం. కులగణన ఆయుధాన్ని లాక్కున్న బీజేపీ. ఎస్సీ వర్గీకరణ తీర్పుతో బీజేపీకి ప్లస్. బీసీ దళితుల్లో బీజేపీపై సానుకూలత, కాంగ్రెస్ సామాజిక రాజకీయం తలకిందులు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎజెండా ఏమిటి? రాహుల్ గాంధీ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి. సో అత్యంత కీలకమైనటువంటి వార్త ఇది. కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి కులగణన అనేటువంటి అస్త్రాన్ని 2028 కంటే ముందే బీజేపీ లాక్కుంది ఇప్పుడు. అలాగే దళితుల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి అక్కడ బీజేపీ ప్లస్ అయింది. కేంద్రంలోని బీజేపీ స్ట్రాటజీ నిర్ణయాలకు కాంగ్రెస్కు మైండ్ బ్లాక్ అవుతున్నది. కులగణన అస్త్రంగా అధికారం హస్తగతం చేసుకోవాలని భావించిన రాహుల్ గాంధీకి మోడీ జలకిస్తూ దేశవ్యాప్త కులగణనకు పచ్చజెండా ఊపారు. బలహీన వర్గాలన్నీ బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తుండడం రాహుల్ గాంధీని కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ తీర్పుతో దళితుల్లో మంచి మైలేజ్ పెంచుకున్న బీజేపీ తాజా నిర్ణయంతో బీసీలను ఓన్ చేసుకోబోతున్నది. ఇన్నాళ్ళు సామాజిక సమీకరణల అస్త్రంతో రాజకీయం చేసిన రాహుల్ గాంధీ ఆశలన్నీ తలకిందులైన క్రమంలో ఆయన తీసుకునే రాజకీయం ఎజెండా ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది. అయితే అంతకాలం పాలించిన బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించలేని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక సమీకరణల రాజకీయం జెండా ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ దేశవ్యాప్త కులగణన చేయాలని డిమాండ్ చేసిండు. రిజర్వేషన్ల లిమిట్ ఎత్తేయాలని, దేశంలో 90% మంది ప్రజలకు రాజ్యాంగ ఫలాలు దక్కాలని 2024 ఎంపీ ఎన్నికలకు వెళ్ళిండు. అయితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పై నమ్మకం పెట్టకుండా మళ్ళీ బీజేపీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి రాకపోయినా కులగణనకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పిన రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేయించారు. అయితే రేవంత్ రెడ్డి బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల జనాభా పెంచి తప్పుల తడగ్గా చేయడంతో కులగణనపై తెలంగాణలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయినా కులగణనే దేశానికి రోల్ మోడల్ అంటూ తమ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వాస్తవానికి చాలా మంచి నాయకుడు. చాలా మంచి నాయకుడు. 2028లో కులగణన చేస్తామని చెప్తే అది ప్రధాన అస్త్రం. ఆ ఎజెండాగా 2028లో ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ ముందే బీజేపీ దాన్ని లాగేసుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ముంగట్టున్నటువంటి అంశం ఏంటంటే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్. అంతే, అది చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేయడం. అంతే. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.